యెహోషాపాతు ఎలాగ జయమును వహించినాడంటే ముందర గాయకులను నియమిస్తున్నాడు, స్తుతి చేసేటువంటి వారిని నియమిస్తున్నాడు. ఉదయమున వారు లేవగానే వారు స్తుతి చేయడం మొదలు పెట్టగా, దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టగా, ప్రియమైనటువంటి దేవ సంగమా, అమ్మోనీయులు, మోయాబీయులు, అలాగే వారితో వచ్చినటువంటి వారు ఒకరితో ఒకరు వారు జగడమాడి హతులైపోయినారు. దేవుని యొక్క యుద్ధంలో ఒక సూత్రం ఏంటో తెలుసా? లేకపోతే ఒక యుద్ధం యొక్క విధానం ఏంటో తెలుసా? మనకు విరోధముగా వచ్చేటువంటి శత్రువుల మధ్యలోనే కలహములను పుట్టించి వారికి వారి హతమయ్యేటువంటి రీతిలో దేవుడు చేయగలడు. కావున దేవుని మీద మాత్రం ఆధారపడదామా నా ప్రియమైనటువంటి దేవస్థానమా. కష్టమైన, నష్టమైన, వ్యాధి అయిన, బాధలైన, దుఃఖమైన, నిందైన, అవమానమైన, ఓత్రమైన యెహోవా దేవుడిని స్తుతిద్దాం. నిజంగానే మన సంఘం పట్ల దేవునికి వందనాలు. దేవాది దేవుడు మనం చాలా మంది దేవుడిని పాడి స్తుతించేటువంటి ఘనమైనటువంటి తలాదులను దేవాది దేవుడు ఇచ్చి ఉన్నాడు. కావున వీలైనంత వరకు మనం యెహోవా దేవుడిని పాడి స్తుతించి ఆరాధించాలి. తండ్రి దేవానికే స్తుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఈ దీవింపబడినటువంటి మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధానంలో మేము నేర్చుకున్నటువంటి ఈ యొక్క అయ్యా సోదరునైనా విజయపు యొక్క సూత్రమును మేము కూడా గ్రహించు. ప్రతి వేళ, ప్రతి సమయం స్తోత్రం చేయటే తగునన్నావు నైనా. దేనిని కూర్చి చింతించక సమస్తమును కృతజ్ఞతాపూర్వకంగా యెహోవా దేవునికి తెలియచేయగా అన్నావు నైనా. కావున మా నోటిలో ఎప్పుడు కూడా స్తోత్రం, స్తుతి అర్పణ, యెహోవాను స్తుతించుట అనేటువంటి మాట మాత్రమే రావాలి ప్రభువా. అటువంటి కృప మాకు దయచేయండి. వచ్చినటువంటి బిడ్డలను నీ కృప, నీ ఆశీర్వాదం, నీ అనుగ్రహం, నీ యొక్క దేవా స్తోత్రమైన దయా వారికి తోడుగా నీడగా ఉండును కాక. వారి యొక్క చేతి పనులను ఆశీర్వదించండి. వారి యొక్క అయ్యా కష్టార్జితమును ఆశీర్వదించండి. వారి యొక్క ప్రయత్నమును సఫలం చేయండి ప్రభువా. ఎవరెవరు ఏ బాధలో, ఏ కష్టంలో ఉన్నారో, ఎగ్జామ్లు రాస్తున్నారా, దానిలో పాస్ అయ్యేటువంటి రీతిలో, ఇంటర్వ్యూలకు వెళుతున్నారా, అక్కడ కూడా అయ్యా స్తోత్రనైనా అయ్యా ప్రభువా జనాల దృష్టిలో నీ దయ కలుగుడు గాక ప్రభువా. మా కాల గతులు నీ వశం కలదునైనా, నీ అరచేతులను